హాయ్ గైస్, ఈ వీడియోలో డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఏదైనా సర్క్యూట్లో సూపర్ పొజిషన్ థియరం ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. ఓకే, చూడండి, ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా మనకి సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటి, అది యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో సర్క్యూట్లో ఉన్న ఎలిమెంట్ కరెంట్స్ కానీ వోల్టేజెస్ కానీ నేర్చుకున్నాం. బట్ అవన్నీ కూడా ఇండిపెండెంట్ సోర్సెస్. ఇన్ కేస్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయాలంటే మీకు కేసీఎల్ కేవీఎల్ అనేది కంపల్సరీగా రావాలి. కేసీఎల్ కేవీఎల్, ఓకేనా? ఈ రెండు వస్తేనే మీకు మెష్ అనాలిసిస్ నోడ్ అనాలిసిస్ వచ్చినా హ్యాపీయే. అప్పుడు మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతవరకు ఇది చేస్తే మీకు నేర్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. నౌ సూపర్ పొజిషన్ థియరం ముందు వీడియోస్ మీరు చెక్ చేసినట్లయితే ఏం చెప్పాను? నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎన్ని ఉంటే అన్ని స్టెప్స్ సాల్వ్ చేసి వాటి నుంచి ఫైండ్ చేసిన రెస్పాన్సెస్ అనేవి ఆల్జీబ్రాకి సమ్ చేస్తే అల్టిమేట్గా ఫైనల్ సొల్యూషన్ వస్తుందని చెప్పాను, ఫైనల్ ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి, సోర్సెస్ అనగానే మీకు ఇదొక సోర్స్, ఇదొక సోర్స్, ఇదొక సోర్స్, అంటే ఒక కరెంట్ సోర్స్, రెండు వోల్టేజ్ సోర్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఈ వోల్టేజ్ సోర్స్ అనేది డిపెండెంట్ సోర్స్, ఓకేనా? అంటే ఇది ఎలిమెంట్ యొక్క కరెంట్, ఏ ఎలిమెంట్ చూడండి 5 ohmsలో ఫ్లో అవుతుంది కరెంట్ I0, ఈ I0 మీద డిపెండ్ అయి ఉంది, ఓకేనా? డిపెండెంట్ సోర్సెస్ ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో క్లియర్గా సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఇండిపెండెంట్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 స్టెప్స్ సాల్వ్ చేయాలి. ఫైనల్గా I0 = I డాష్ ప్లస్ I డబుల్ డాష్. అంటే I డాష్ కరెంట్ అనేది ఎప్పుడు ఫైండ్ చేయాలి? ఏదైనా ఒక ఎలిమెంట్, టూ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదో ఒక సోర్స్తో మనం I0 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే కరెంటే I డాష్. ఇంకొకటి అంటే రిమైనింగ్ సోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 amps చేసాం అనుకో, సెకండ్ స్టెప్లో ఈ 4 amps సోర్స్ని డీయాక్టివేట్ చేసి 20 volts వోల్టేజ్ సోర్స్తో మనం సాల్వ్ చేస్తే వచ్చే కరెంట్ I0నే I డబల్ డాష్ అంటాం, ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు, సొల్యూషన్ మొత్తం చూడండి, అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, 4 amps ఒకటి, 20 volts వోల్టేజ్ సోర్స్ ఒకటి, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేయాలి కాబట్టి 2 స్టెప్స్ రాశాను. సాల్వ్ చేద్దాం. స్టెప్ వన్ అంటే వెన్ 4 amps కరెంట్ సోర్స్ యాక్టింగ్ అలోన్, అంటే ఇది ఒకటి ఉంచి రిమైనింగ్ సోర్సెస్ అన్ని కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయాలి. నేను రీడ్రా చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, చూడండి, రీడ్రా చేశాను సర్క్యూట్ని. ఇక్కడ 20 volts వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేశాను, ఎందుకంటే కరెంట్ సోర్స్ అయినప్పుడు కూడా మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ ఇప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎందుకు అంటే కరెంట్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది. సో అందుకని వాటిని ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇప్పుడు వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ తెలియకపోతే మనం ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయాలి ఈ విధంగా, ఓకేనా? ఈ రిలేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. ఇక్కడ నేను ఏం చేశాను, 4 amps మాత్రమే ఉంచి రిమైనింగ్ డీయాక్టివేట్ చేశాను. బట్ మీ డౌట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక సోర్స్ కనిపిస్తుంది కదా అని చెప్పి, ఇది డిపెండెంట్ సోర్స్, దీన్ని మనం అసలు టచ్ చేయకూడదు. ఓన్లీ మనం ఇండిపెండెంట్ సోర్స్ని మాత్రం కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? I డాష్ ఫైండ్ చేయాలి, ఓకేనా? ఇక్కడ I0 I డాష్ రెండు ఈక్వలే, ఎందుకంటే సేమ్ లైన్లో ఫ్లో అవుతున్నాయి. మన 5 ohmsలో ఫ్లో అవుతున్న కరెంట్ మాత్రం అది అడిగారు కాబట్టి I డాష్ అని రాస్తాను. I0 అని ఇక్కడ మరీ స్పెసిఫిక్గా ఎందుకు పెట్టానంటే ఈ కరెంట్ మీద మనకి ఇది డిపెండ్ అయి ఉంది కాబట్టి. క్లియర్? ఫ్రమ్ మెష్ 1, ఓకే, ఫ్రమ్ మెష్ 1 I1 = 4 amps. ఎందుకంటే I1 కరెంట్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే దానికి ఒక కరెంట్ సోర్స్ ఉంది, ఈ కరెంట్ సోర్స్ డైరెక్షన్ ఆ బ్రాంచ్లో ఫ్లో అవుతుంది కరెంట్ 4 amps కాబట్టి దాని డైరెక్షన్ మన లూప్ డైరెక్షన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో I1 = 4 amps అని రాసుకోవచ్చు. క్లియర్? ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నౌ అప్లై KVL టు లూప్ 2. ఓకే, లూప్ 2కి KVL అప్లై చేయండి. సో 2I1 ప్లస్ 2I2, ఓకే, 2I2 ప్లస్ 1I2 మైనస్ I3 ప్లస్ 3I2 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు, ఈ లూప్లో మనకి వోల్టేజ్ సోర్స్ ఒకటి కనిపిస్తుంది, ఓకేనా? అది 5I0. ఓకే, నౌ వేర్ I0 is equal to
I0 అనేది ఎక్కడ ఉంది, 5 ohms ఫ్లో అవుతుంది కరెంట్ I0. సో ఈ బ్రాంచ్లో మన కరెంటు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ I1 I2 I3 I1 minus I3 is equal to I0. క్లియర్. సో I1 minus I3. ఎందుకు I1 minus I3 ఎందుకు రాశాను, ఎందుకంటే ఈ I1 లూప్ కరెంటు I3 లూప్ కరెంట్ అనేది ఈ బ్రాంచ్కి టచ్ అవుతున్నాయి. సో ఈ రెండు లూపులు ఎలా ఫ్లో అవుతున్నాయి, I0ని ఫాలో అవుతూ I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి I1 మైనస్ I3 అనేది ఆపోజిట్ ఫ్లో అవుతుంది కాబట్టి మైనస్ I3. ఓకే, I1 minus I3, ద డిఫరెన్స్ బిట్వీన్ I1 minus I3 is equal to ద రిజల్టెంట్ కరెంట్ I0. ఇప్పుడు దీన్ని మనం పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు I0 ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ మొత్తం కూడా I1 I2 I3లో వస్తుంది. ప్లస్ I2 మైనస్ I3 ప్లస్ 3I2 మైనస్ 3I1 ఈజ్ ఈక్వల్ టు 5I1 మైనస్ 5I3. ఓకే, I0 ప్లేస్లో మనం ఈ ఈక్వేషన్ రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇది I1 I2 I3 టర్మ్స్లో రాసుకోండి. 5I1 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 5I1 మైనస్ 3 ప్లస్ మైనస్ 5 మైనస్ 8I1. ఓకే, నెక్స్ట్ I2 ఎక్కడ ఉన్నాయి, 2I2 ప్లస్ 1I2 ప్లస్ 3I2, 3 ప్లస్ 3 6I2 ప్లస్ 6I2. I3 ఏమున్నాయి, ఇటువైపు మైనస్ I3 ఉంది. ఈ 5 మైనస్ 5I3 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 5I3 ప్లస్ 5 మైనస్ 1 ప్లస్ 4I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ అప్లై KVL టు లూప్ 3. ఓకేనా, లూప్ 3కి కిర్చాఫ్ వోల్టేజ్లు అప్లై చేద్దాం. కిర్చాఫ్ వోల్టేజ్ అప్లై చేస్తే సేమ్ ఫస్ట్ 1 ohms రాసుకుంటున్నా. 1I3 మైనస్ I2 ప్లస్ 4I3 ప్లస్ 5I3 మైనస్ I1. ఓకే, 3 రెసిస్టర్స్ అయిపోయి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5I0. క్లియర్. సో సేమ్ I0 ఆల్రెడీ తెలుసు మనకి, I0ని మనం రీప్లేస్ చేసుకుంటే మైనస్ 5I1 ప్లస్ 5I3. ఇక్కడ మైనస్ 5 కాబట్టి ఏమవుతుంది, I1 మైనస్ I3 కాస్త మైనస్ 5I1 ప్లస్ మైనస్ 5I3. సో ఇటువైపు ఏమున్నాయి, I3 మైనస్ I2 ప్లస్ 4I3 ప్లస్ 5I3 మైనస్ 5I1. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం షార్ట్ చేయండి, సాల్వ్ చేసి I1 I2 I3 టర్మ్స్లో రాసుకోండి. మైనస్ 5I1 రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ 5I1, ఇటువైపు ఆల్రెడీ మైనస్ 5I1 ఉంది, ప్లస్ మైనస్ 5 0 అయిపోయింది. ఓకే, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. తర్వాత మైనస్ I2. ఓకే, నెక్స్ట్ 1 4I3 5I3 10I3, అటువైపున ప్లస్ 5 కాస్త ఇటువైపు వస్తే మైనస్ ప్లస్ 5I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3. ఓకే, బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 2 అండ్ 3 క్యాల్కులేటర్ యూజ్ చేసుకుని సాల్వ్ చేయడం నేర్చుకోండి, ఎందుకంటే అది చాలా త్వరగా సాల్వ్ అవుతుంది, ప్లస్ ఈజీగా ఉంటుంది. క్యాల్కులేటర్ ఎగ్జామ్స్లో కూడా మీకు అలౌ చేస్తారు. సో I1 ఈజ్ ఈక్వల్ టు 4 amps వచ్చింది, I2 ఈజ్ ఈక్వల్ టు 4.705 amps, I3 ఈజ్ ఈక్వల్ టు 0.941 amp. సో ఈ 3 కరెంట్స్ నుంచి మనం ఏం ఫైండ్ చేయాలి, I డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు I0 దట్ ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ I3. ఓకే, I డాష్ ఈజ్ ఈక్వల్ టు I1 ఎంత 4 మైనస్, ఇక్కడ రాస్తాను క్లియర్గా, 4 మైనస్ 0.941 3.059 amps I డాష్ వచ్చింది. ఓకేనా, స్టెప్ 1 నుంచి మాత్రం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నా స్టెప్ 2 ఏంటంటే వెన్ 20 volts voltage source acting alone, సర్క్యూట్ రీడ్రా చేయండి. ఓకే, నేను రీడ్రా చేసిన సర్క్యూట్ స్టెప్ 2లో చూస్తే కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేశాను. ఓకే, వోల్టేజ్ సోర్స్ని యాక్టింగ్ అలోన్ చేశాను. సో ఇది ఒకటే యాక్టివ్లో ఉంది. ఇప్పుడు మనం అగైన్ I డబుల్ డాష్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే I0 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, 2 లూప్సే ఉన్నాయి. సో 2 లూప్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది లూప్ 1 అనుకోండి, పైది కింద లూప్ 2 అనుకోండి. ఓకే, 2 లూప్స్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి I డబుల్ డాష్ వస్తుంది. అప్లై KVL టు లూప్ 1. ఓకే, 3I1
plus 2i1 plus 1 i1 minus i2 is equal to 5i0. ఇక్కడ మళ్ళీ వేర్ i0 అనేది మారిపోతుంది. ఓకేనా, ఫస్ట్ది వేరు, ఇప్పుడు ఈ సెకండ్ సర్క్యూట్ వేరు. ఇక్కడ i0 ఎంత, మైనస్ i2 అని, ఎందుకంటే ఇక్కడ ఒక లూప్ టచ్ అవుతుంది, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్ టచ్ అవుతుంది కాబట్టి ఈ లూప్ 2 కరెంట్ అనేది ఆపోజిట్లో వెళ్ళడం వల్ల మైనస్ i2 అని రాసుకుంటాం. సో i0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ i2. దీన్ని పైన సర్క్యూట్లో రీప్లేస్ చేస్తే ఓకే, 3 + 2 5 + 5 1 6. ఓకే, 6i1 minus i2 is equal to 5 i0 అంటే మైనస్ i2. ఓకే, 6i1 మైనస్ i2, ఇటువైపు ఎంత ఉంది, మైనస్ 5i2 ఉంది, అది లెఫ్ట్ సైడ్కి వస్తే +5 minus 1 4 plus 4i2 is equal to 0. ఓకేనా, ఇది లూప్ 1 నుంచి వచ్చిన కరెంట్ కాబట్టి 1 అనుకోండి. నౌ అప్లై KVL టు లూప్ 2. 1i2 minus 1i1 plus 4i2 plus 5i2, 20 volts వోల్టేజ్ సోర్స్ ఉంది, సమ్ ఆఫ్ ద సోర్సెస్ కదా. సో ఇది ఒకటి రాస్తాం, ఇంకో వోల్టేజ్ సోర్స్ ఉంటే 5i0, అది ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ 5i0. ఓకే, ఇది రిజల్టెంట్ ఈక్వేషన్. ఇక్కడ మైనస్ i1 1i2 plus 4i2 5 plus 5 10i2 plus 10i2 is equal to 20 minus 5i0 అంటే ఎంత, మైనస్ i2. ఓకే, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 5i2 ప్లస్ 5 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 5 అవుతుంది. మైనస్ i1 10 minus 5 ఎంత, అగైన్ 5i2 is equal to 20. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2, i1 is equal to i2 is equal to, ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేస్తే i1 minus 2.35 amps, i2 3.529 amps. సో ఫైనల్గా మనకి ఏంటి, i0 కావాలి కాబట్టి i డబుల్ డాష్ కావాలి, i డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు i0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ i2. ఓకే, అంటే ఏమైంది, మైనస్ 3.529 amps అయ్యింది. i డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3.529 amperes. బాక్స్లో పెడుతున్నా దీన్ని. ఓకేనా, సో బై అప్లయింగ్ సూపర్ పొజిషన్ థియరం, ఓకే, బై యూజింగ్ superposition principle, by applying superposition principle, i0 is equal to i dash plus i double dash. Okay, i dash anta 3.059, i double dash anta minus 3.529, i0 is equal to minus 0.47 amps వచ్చింది. ఓకే, మనం సాల్వ్ చేస్తూ వచ్చిన ఆన్సర్ minus 0.47. మనకి పైన క్వశ్చన్లో చూస్తే ఇక్కడ minus 0.47 ఉంది. ఓకే, చూడండి, minus 0.47. క్లియరా? సో ఆన్సర్ మ్యాచ్ అయింది. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ డిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు వాటి యొక్క కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఏదో ఒక ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డిపెండ్ అయిన దాన్ని మనం అగైన్ ఈక్వేషన్స్లో రీప్లేస్ చేసుకుంటే సొల్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని అర్థమయ్యేలా చెప్తాను. థ్యాంక్ యూ గైస్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.